టీడీపీ పార్టీ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం గత నెల నుంచి నెల రోజులైంది టీడీపీ పార్టీ గెలిచి కూటమి పార్టీ ప్రభుత్వంకి గెలిచి. ఈ నెల రోజులు గత 2019 నుంచి 2024 దాకా చూసిన సంఘటనలన్నిటికీ ఒక ఎత్తు అయితే ఈ నెల రోజుల్లో జరిగిన దారుణాలు మరో ఎత్తు అయితే మామూలుగా కాదు, దారుణాలనే చెప్పుకోవచ్చు. ఈ నెల రోజుల వ్యవధిలోనే అంటే కార్యకర్తలను కొట్టేది, వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేసేది పక్కకు పెట్టండి, అది వ్యక్తిగతంగా కారణాలతో అవి జరిగిపోయాయి, అవి కాదు, అవన్నీ పక్కకు పెట్టండి. టీడీపీ పార్టీ గెలిచిన కానించి చూడండి, చీరాలతో స్టార్ట్ చేస్తే చీరాల యువతతో స్టార్ట్ చేస్తే ఈరోజు జరిగిన విజయనగరం జిల్లాలో 5 నెలల పాపని అత్యాచారం చేసే సంఘటన దాకా ఎన్ని దారుణాలు జరిగాయో ఒకసారి ఆలోచించండి మీరు. అతి దారుణమైన సంఘటన ఏంటంటే నంద్యాలలో జరిగిన సంఘటన. అసలు ఆ సంఘటన చూసి ఎవరైతే ఆ చిన్నారి పాప ఉందో ఆ చిన్నారి పాపని ఆ విధంగా రేపు చేసి చంపారు అంటే అసలు దారుణం. ఆ చంపిన రేపు చేసి చంపారంటారు చూడు, ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ చిన్నపిల్లలే, వాళ్ళు మహా అంటే 14-15 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు 10వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు. అసలు వాళ్ళు ఎలా రేపు చేశారు, అసలు అది ఎలా జరిగిందో ఆ సంఘటన ఇప్పటికీ తేల్చలేపారు. ఆ యువతకి డెడ్ బాడీ కానీ ఇప్పటికీ కనిపించకుండా పోయింది, కనీసం ఆ చూకి కానీ లేదు. పైపెచ్చి వాళ్ళు రేప్ చేశారని చెప్తున్నారు, రేప్ చేశారని చెప్తున్నారు. రేప్ చేసిన వాళ్ళు మైనర్లు ఎట్ అవుతారు? చిన్నారి పాపని హత్య చేసి అతి దారుణంగా రేప్ చేసి చంపిన వాళ్ళని మైనర్లు అంటారు. వాళ్ళని మైనర్లు కాదు, వాళ్ళు అసలు ఏకంగా చంపేయడమే నాకు కరెక్ట్. ఎందుకంటే ఆ పాపను చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఇది జరిగి కనీసం 8 రోజులు జరుగుతుంటే ఈరోజు జరిగిన విజయనగరం సంఘటన మరీ దారుణం. 5 నెలల పాపని 60 సంవత్సరాల ముసలవాడు ఇది చేశాడు. చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఇలాంటి సంఘటనలన్నీ. టీడీపీ పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడుకి ఏ టైంలో ప్రమాణ స్వీకారం చేసిందో కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసిన కానించి ఇప్పుడు దాకా జరిగిన సంఘటనలు దారుణమైన సంఘటనలు. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే టీడీపీ పార్టీ గెలిచిన కానించి అరాచకాలతో స్టార్ట్ చేశారు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అదే కొనసాగుతుంది, అదే దరిద్రం అయిపోయింది. ఎవరైనా శుభంగా మంచి పనులతో స్వాగతించాల్సింది పోయి అరాచకంతో స్వాగతించారు. ఈ అరాచకమే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. దారుణాటి సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలకి పాపం ఏదైతే నంద్యాల జరిగిన సంఘటన వాళ్ళ తల్లిదండ్రులు పాపం మొత్తుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరు రండి, మీరు 24 గంటల్లో మా ఊరు రావాలా, మా ఊరు వచ్చి మా అమ్మాయి చచ్చిపోయింది, ఎలా అయినా చనిపోయింది, మాకు కనీసం డెడ్ బాడీ అయినా అందియండి, డెడ్ బాడీ అయినా మాకు ఆచూకీ చూడండి, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్తున్నా వాళ్ళని ఎందుకు దాచిపెడుతున్నారని పాపం తల్లిదండ్రులు కానీ చాలా వాపోయి ఏదైతే రాష్ట్ర సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, హోంమంత్రి అనిత గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేడుకున్నారు. రండి సార్, మీరు రండి, మా ఊరికి రండి, మా సమస్యని పరిష్కరించండి, మేమే మిమ్మల్ని నమ్ముకున్నామని దండం పెడుతున్నారు. కనీసం దానికి ఇప్పటి వరకు పరిష్కారం అవ్వాలా, కనీసం వాళ్ళ ఊరికి వెళ్ళిందే లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు అయితే సవాల్ చేశారు, మహిళలకి యువతలకి రక్షణ కల్పిస్తాము, మేము ఏ సంఘటన జరిగినా కానీ అట్టడి సంఘటన చేయాలన్నా భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చర్యలు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఇప్పటి వరకు అంతలేదు. పైపెచ్చు ఆ పాపని, ఏదైతే చిన్నారి పాపని ఇంత దారుణానికి ఒడిగట్టి ఈ చేసిన ఎవరైతే ఉన్నారో మైనర్ యువకులు, వాళ్ళు చెప్పే కట్టుకథలకి బానిసలైపోయారా అనుకున్నాం. ఒకసారి కెనాల్ కాలువలో పడేసినామంటారు, ఒకసారి కృష్ణా నదిలో వేసినామని, ఒకసారి శ్మశానంలో బూడ్చిపెట్టినామని అంటున్నారు. వీటన్నిటిని పోలీసులు ఛేదించలేకపోవడం అనేది ఎంత నిర్లక్ష్యమో చూడండి ఒకసారి, ఎంత దారుణం. వాళ్ళు పిల్లలు ఏం చెప్తున్నారు అర్థం కాని విషయం ఏంటంటే పాపం ఇప్పటి వరకు
ఆ పాప చిన్నారి పాప చనిపోయింది ఒక వ్యక్తి, ఆ చిన్నారి పాప డెడ్ బాడీ అని ఇవ్వండి, మాకు డెడ్ బాడీ అయినా మాకు ఇవ్వండి, మేమన్న పాప మా డెడ్ బాడీ అయినా మేము దహనం చేసుకుంటామని వేడుకుంటున్నారు చూడ. అది కంటే బాధాకరం విషయం. టీడీపీ పార్టీ ఏ ముహూర్తాన అరాచకం మొదలైందో అరాచకమే ఈ నెల రోజులు కొనసాగిందని చెప్పుకోవచ్చు.